నిన్న గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడిగా కృష్ణా జిల్లాకు పనిచేస్తున్న పేరు నాని గుడివాడలో మీటింగ్ పెట్టి అవాకులు చవాకులు పేలటం బాధాకరం అని చెప్తూ రాజకీయాల్లో సహజంగానే జుగుప్సకరం. అతని స్థాయిని మరిచి రాజకీయాలు మానేశారని చెప్పి రాజకీయాలు మానేసిన తర్వాత మళ్ళీ ఎంపీ అవుదాం అనుకుంటున్నాం ఏంటి, మళ్ళీ యాక్టివ్ అయ్యారని అడిగా. గన్నవరం రోజు వచ్చి అక్రమ కేసులు పెడుతున్నారంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగలబెట్టినప్పుడు నేను ఏ పార్టీలో ఉన్నాను పేరు నాని అని అడిగి నేను అక్రమ కేసులు పెట్టలేదని చెప్పా. బహిరంగ చర్చకు సిద్ధం అన్నా. గన్నవరం వచ్చి ఒక్క మాట అడిగితే నేను మచిలీపట్నం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నిన్ను బహిరంగ చర్చకు రా, నేను బందరు వచ్చానంటే నువ్వు రాని పరిస్థితి. మళ్ళీ 10 నెలల విరామం తీసుకుని పద్దాకా మనం బందరికి ఏం ఏడిసామో ఏడవాలి. డెఫినెట్ గా మీ తండ్రి అయితే ఇలా మాట్లాడేవాడు కాదని నేను అనుకుంటున్నా. నువ్వు సభ్య సమాజం తలదించుకునే విధంగా నువ్వు మాట్లాడటం నీ స్మార్ట్, ఓవర్ స్మార్ట్ అనుకోవాలో ఏమనుకోవాలో, ఇంటలెక్చువల్ స్మార్ట్ అనుకుంటావో స్ట్రీట్ స్మార్ట్ అనుకుంటావో, మీరు ఈ స్థాయిలో మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను భావించట్లా. నేను ఇంకా మేనమేషాలు లెక్కబెట్టి కొంచెం భాషలో కరెక్ట్ గానే మాట్లాడాను. నేను బందరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా. నేను ఇప్పుడు కూడా భాషలో ప్రెస్ మీట్ భాషలో కరెక్ట్ గానే మాట్లాడతాను. కానీ నువ్వు గురువింద గింజలాగా నువ్వు నా గురించి మాట్లాడితే నువ్వెవరు అసలు?